రాముడు యుద్ధానికి ముందుగా శాంతి సందేశం పంపాలని నిర్ణయించుకున్నాడు. ధర్మాన్ని పాటించడమే తన లక్ష్యం అయినా యుద్ధాన్ని అంతిమ పరిష్కారంగా కాకుండా ముందుగా శాంతికి అవకాశం ఇవ్వాలని ఆయన భావించాడు. అందుకే అంగదుణ్ణి పిలిచి, నీవు మా శాంతి దూతగా రావణుని వద్దకు వెళ్లి నా సందేశం ఇవ్వాలి, ధర్మ మార్గానికి రావాలని చెప్పు అని ఆదేశించాడు. అంగదుడు సింహవేగంతో లంకనగరంలోకి దూసుకుపోయాడు. రావణుని సభలో అంగదుడు ధైర్యంగా ప్రవేశించి సింహాసనం ముందు నిలబడ్డాడు. రావణుని నేరుగా చూసి, రావణా, నా ప్రభు రాముడు నిన్ను తిరుగులేని ధర్మమార్గానికి పిలుస్తున్నాడు. నీ తప్పును అంగీకరించి సీతామాతను మళ్లీ పంపి శాంతిని నెలకొల్పు అని చెప్పాడు. ఆయన మాటలు వినగానే సభలోని రాక్షసులు కోపంతో రగిలిపోయారు. అయినా అంగదుడు క్షణం కూడా వెనక్కి తగ్గలేదు. రావణుడు అహంకారంతో అంగదుణ్ణి ఉత్కంఠకు గురిచేయగా రాక్షస సైనికులు అతనిపై దాడి చేశారు. కాని అంగదుడు ఒక్కొక్కరిని గాలిలోకి విసిరేస్తూ, ఇది నువ్వు చేసిన అన్యాయానికి ముందుమాట మాత్రమే రావణా అని గర్జించాడు. ఆగ్రహంతో సింహాసనం ముందు తన పాదాన్ని నేలపై బలంగా పెట్టి, ఈ పాదాన్ని మించిన రాక్షసుడు ఉంటే ముందుకురా, నా పాదాన్ని కదిలించగలవా అని సవాలు విసిరాడు. ఎవరూ చేయలేకపోయారు. చివరకు రావణుడే ప్రయత్నించి విఫలమయ్యాడు. గర్వంతో అంగదుడు గర్జిస్తూ, ధర్మం బలమే, నా ప్రభువు రాముడి ధైర్యాన్ని మించగలవా? ఇదే చివరి అవకాశం రావణా, లంకను తుడిచేయకముందు బుద్ధి తెచ్చుకో అని చివరి హెచ్చరిక ఇచ్చి లంక సభను విడిచి వెళ్లిపోయాడు. అంగదుడి తిరిగివచ్చిన వెంటనే వానర సైన్యం ఉత్సాహంతో రాముని చుట్టూ గిరికిస్తూ గర్జించింది. యుద్ధానికి సమయం ఆసన్నమయింది ప్రభూ అని సుగ్రీవుడు ధైర్యంగా ప్రకటించాడు.